ఒకసారి ఒక వ్యక్తి తన పిల్లవాడిని తీసుకొని సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చాడు. అతను ఇలా అన్నాడు, యా రసూలల్లా, నా కొడుకు చాలా చక్కెర, బెల్లం తింటున్నాడు. ఆ కాలంలో ఎక్కువగా బెల్లం ఉండేది. నేను ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. మీరు ఒకసారి చెబితే మాత్రం తప్పకుండా వింటాడు. అప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, రేపు తీసుకొని రా. ఆ వ్యక్తి మరుసటి రోజు మళ్ళీ తన కొడుకును తీసుకొని వచ్చాడు. అప్పుడు కూడా సల్లల్లాహు అలైహి వసల్లం వారు రేపు రా అని అన్నారు. మూడో రోజు అతను మళ్ళీ తన కొడుకుతో వచ్చాడు. అప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పిల్లవాడిని తన వద్ద కూర్చోబెట్టి ఎంతో ప్రేమగా ఇలా చెప్పారు, బాబు, బెల్లం ఎక్కువగా తినకూడదు. అలా తింటే పళ్ళు పాడైపోతాయి. మంచి పిల్లలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అప్పుడు ఆ పిల్లవాడు వెంటనే సరే, ఇక నేను తినను అని అన్నాడు. అది చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి అడిగాడు, యా రసూలల్లా, ఇదే మాట మీరు మొదటి రోజే చెప్పవచ్చు కదా, 3 రోజులు ఎందుకు రమ్మన్నారు? అప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సమాధానం ఇచ్చారు, మొదటి రోజు వరకు నేను బెల్లం తినేవాడిని. ముందు నేను దాన్ని మానేశాను. ఆ తర్వాతే ఈ పిల్లవాడికి చెప్పాను. బాధాకరమైన విషయం ఏమిటంటే మనం సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్ అయినప్పటికీ వారి ఈ గొప్ప బోధనను మన జీవితాల్లో ఇంకా అమలు చేయలేకపోతున్నాం. మనం ఎవరినైనా సరిదిద్దాలని అనుకుంటే ముందుగా మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. మనం ఆచరించే మాటలకే ఎక్కువ ప్రభావం ఉంటుంది.